తీసుకోండి. నువ్వు చాలా లక్కీ ఫెలోరా. దేనికిరా? ఇంత మంచి టీ ఇచ్చే అమ్మాయి దొరికినందుకు. ముందు తాగరా, తర్వాత కాకపడదు గానీ. రై, గుర్రానికి కదరా చెక్కు పెట్టేది, హైవాన్ రాజుకి. అందుకే ప్యాకెడదాం చెప్పాను. హలో, ఏంటమ్మా ఫోన్లే తప్ప బయట మాట్లాడవా? అరే, నీ వెనక ఒకటి పిచ్చోడ్లా తిరుగుతున్నాడు, కష్టపడి ఫైట్లు చేశాడు, నీ కోసం ఏమైనా చేస్తా అంటున్నాడు. కాస్తైనా ప్రేమ కలగట్లేదా? ఏంటి, ప్రేమ పుట్టట్లేదా? సరే, అంత కాకపోయినా ఇంతైనా పుట్టట్లేదా? ఇంత పుట్టింది. ఇంత? ఇన్ని ఫైట్లు చేస్తే ఇంతే పుట్టిందా? మరి ఇంత ప్రేమ పుట్టాలంటే ఇంకెన్ని ఫైట్లు చేయాలి? ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పు, ఎన్ని ఫైట్లు చేయాలి చెప్పమ్మా, చెప్పు. మా వాడికి నువ్వంటే చాలా ఇష్టం అమ్మా. నాకంతా చెప్పాడు. వారం రోజుల్లో సమస్యలన్నీ తీరిపోతాయి కదా, మంచి లగ్నం చూసి మీ పెళ్లి జరిపిస్తాను, సరేనా? వాడికి ఇంకా చిన్నతనం పోలేదమ్మా. ఎప్పుడు ఫ్రెండ్స్తో కలిసి తిరుగుతుంటాడు. వీడికి అసలు బాధ్యతలే తెలియట్లేదు. నేను చెప్తే వినడు. నువ్వే వాడి దారిలో పెట్టాలి. అదేందన్నా, వాళ్ళు ఉన్నది కలకత్తాలో కదా, మరి ఎక్కడ దిగమన్నావేంటి? ఇంత జరిగాక వాళ్ళు కలకత్తాలో ఉండరు. ఎప్పుడు 10 మంది తోడుగా ఉంటారు. ఉంటే రాయలసీమలో, లేకపోతే ఇక్కడ. అక్కడైతే అన్న చూసుకుంటాడు, ఇక్కడ మనం చూసుకుందాం. పదండి. ఇదేంటి సార్ మీరు చేస్తున్నారు? మా వాళ్ళు ఉన్నారుగా, పర్వాలేదు, వాటిని వదిలేయండి. బాబు గారు, నా పనులు అన్ని అయిపోయినాయి, నన్ను కొంచెం సేపు ఉంచుకుంటారా? నీ బొంద ఉంచుకుంటారా కాదే ఉండమంటారా అని అడగాలి. అవును, ఇంత అర్జెంట్ గా ఉండాల్సిన అవసరం వచ్చింది. మా అమ్మ పెద్ద మనిషి అయింది కదా, నేను పక్కనే ఉండాలి. నీకు ట్రాన్స్లేట్ చేయడానికి చచ్చిపోతున్నాను. వీళ్ళ అమ్మ పెద్దదైపోయిందని దీని ఉద్దేశం అంటే. నువ్వు వెళ్ళమ్మా, ఉంటే ఇంకా ఏం అవసరం వస్తుందో. ఓ అదిగో దిగారు వేస్ట్ గ్యాంగ్. ఆగండ్రా, ఏంట్రా అంత కట్టుకట్టుకుని దిగారు? సీతో పని వచ్చాం. ఏం పని? అది సన్నగా చెప్పడం కష్టం. పనుందని చెప్తున్నాం కదా. అదే ఏం పని అంటున్నా? హాయ్ చిచ్చా. ఏయ్, నేను ఇక్కడ మాట్లాడుతున్నాను కదా, వెళ్ళు, లోపలికి వెళ్ళు. ఎవరు దీనికేమైందిరా బాబు? నీకు వాడితో పనేంట్రా? పోరం పోకుల్లో తిరగటం, అమ్మాయిలు ఏడిపించటం, దమ్ము కొట్టడం, ఇవేగా మీ పనులు? అయినా లైఫ్ లో గోల్స్ అంటూ ఏమి లేవా? ఎందుకు లేదు, మా ఇంటి పెద్ద గోల్ ఉంది. అందులో మేము మా చుట్టుపక్కల వాళ్ళు రోజు నీళ్ళు తోడుకుంటా తెలుసా? అరే అది గోల్ కదరా, హోల్. అది హోల్ కాదురా ఇడియట్, అది బెల్ అంటే బావి, గోల్ అంటే లక్ష్యం. ఓకే, ఐ గాట్ ఇట్. బట్ లైఫ్ లో ఏ ఊహించేసుకోవడం, అవి జరగకపోతే డిసప్పాయింట్ అయిపోవడం, అలాంటి నేను ఎంకరేజ్ చేయదలుచుకోలేదు. అందుకే నో రూల్స్ నో గోల్స్. ఇంతకీ పొద్దున నీ గొడవ ఏంటి? చూసారా ఆంటీ ఎలా మాట్లాడుతుందో? మీరు బాగుపడాలంటే సంధ్య చెప్పినట్టు వినండి. నాకు మ్యాటర్ పూర్తిగా అర్థమైపోయిందిరా. బాయ్ బాయ్. వీడి భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటే చాలా బాధగా ఉందిరా. నువ్వు కూడా ఆలోచిస్తుంటే నాకు బాధగానే ఉంది మరి. ఆగు. ఏంటి ఆటలుగా ఉందా? అమ్మని చూసి చచ్చిపోతున్నావా? అయితే ఏంట్రా? ఏంటి రానా? అవునరా, రానే, నిన్నే. అయితే ఏంటి, ఏం చేస్తావు నువ్వు? ఏంటి మీదకి వస్తున్నావు? వస్తాన్రా. అబ్బా, ఏయ్ అమ్మని పిలుస్తానే. కాల్. కాలా? అమ్మా. ఏమైందిరా? ఏమైందిరా? ఏమైందిరా బాబాయ్? నువ్వు లేట్ సమయం చూసి మా అందరిని కొట్టి ఇంట్లో తీసుకెళ్ళిపోయారా?
అల్లుడు నువ్వు లేనప్పుడు ఆ భిక్షపతి మనుషులు వచ్చి అమ్మనా అమ్మని ఎందుకు తీసుకెళ్లారు మావయ్య? ఏ సంధ్య అతను నీకు లైన్ వేస్తున్నాడే, నోరు మూసుకుని పద. ఆహా ఎంతకాలం అయిందో ఇలాంటి కవర్ పెట్టి చూసి. సూపర్. అవునరా, బ్లాక్ అండ్ వైట్ సినిమాలు తీసే రోజుల్లో ఇలాంటి వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళు కూడా మన గురించి ఇలాగే మాట్లాడుకుంటారు. నోరు తెరిచి ఎలా చూస్తున్నారు చూడు వెదవలు. తప్పే ఉంది, మనం అందంగా ఉన్నాం కాబట్టి చూస్తున్నారు. వీళ్ళని చూస్తుంటే నాకు వరుస మీద గౌరవం పెరిగిపోతుందిరా. ఐ లవ్ వరిసా. రేయ్ వాళ్ళు ఒరిస్సా అమ్మాయిలు కాదురా, ఖచ్చితంగా మన ఆంధ్ర అమ్మాయిలు. సరే బెట్టేసుకుందామా? ఓడిపోతారా? కేసు బీర్లు నేను రెడీ, మీకు మేము రెడీ. వాడు మన దగ్గరికి వచ్చేస్తున్నాడు. షట్ అప్. అది చూడొద్దు, అడ్వాంటేజ్ తీసుకుంటా. మంచిదేగా. హలో అండి. హలో ఏంటండి తెలుగు వాళ్ళ ఏంటి పలకరిస్తే అస్సలు పట్టించుకోవట్లేదు. अपन कौन चाहती? అప్పునా ఏంటండి ఒరియాలో మాట్లాడుతున్నారేంటండి? अपन कौन चाहती? అప్పన్ చాహితియా? శ్రీ ఎరా మన తెలుగులోనా? తెలుగులో మాట్లాడలేదు కానీ బాబాయ్ ఏదో పట్టుకెళ్ళిపోయిందిరా. ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళే కదండి, చెప్పండి ప్లీజ్. अपन कौन चाहती? ఊరికే సావ కొట్టేస్తున్నారు జిడ్డు మొహాలు వేసుకొని. ఏంటి ఏం మాట్లాడుతున్నావు? తెలుగు 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 బాబాయ్ బాబాయ్ నేను చెప్పాను కదా వాళ్ళు తెలుగు వాళ్ళేనని. రెండు విందురు కానీ. ఏమండి ఏమండి మీరు తెలుగు వాళ్ళేనని ఒకసారి గాడిదలు చెప్పండి. Listen, don't irritate me. अपन कौन चाहती? కేసు వీళ్ళ కోసం అబద్ధాలు ఎందుకురా? సార్ సార్ ఏంటో నిద్ర చూసా? నేను చేసేది మట్టి వ్యాపారం కానీ సరిపోయింది. ఇదే బంగారం వ్యాపారం అయితే మట్టి కొట్టిపోవటమే. మీ నాన్నంటే ఎంత కాస్ట్లీ కొట్టించాడు? మీరిచ్చే కాస్ట్లీ గిఫ్ట్ల ముందు ఇది ఎంతలేండి? అంటే నేను కాస్ట్లీ గిఫ్ట్ ఇస్తున్నాను డిసైడ్ అయిపోయావా? నానా నీ కొరియర్ వచ్చింది. ఏంటిది? ఎవరు ఉంటారు? ఏమ్మా నువ్వు కాలేజీకి వెళ్ళా? లేదు పెద్ద నాన్న, జగన్నాథ్ రథోత్సవాలు కదా. ఓహో ఎవరిది నాన్న పెళ్లి? వీడిదేనమ్మా. ఓ మీదా? కంగ్రాచులేషన్స్ అండి. థ్యాంక్ యూ. సూపర్ కలరంగా. ఈ వయసులో నీకు అంత అవసరం అంకుల్? ఆ రోజు ఆ అమ్మాయిలు తెలుగు వాళ్ళంటే ఎవ్వడు నమ్మలేదు. ఈ రోజు ప్రూవ్ చేస్తాను చూడండి. నాకేంట్రా? ఆ పక్కన ఇద్దరున్నారు కదరా, వాళ్ళు నీకే సెట్ చేస్తాలే. నాకిద్దరా? మరి నాకు ఒకళ్ళు నువ్వు తీసుకో. మరి నీకు ఇంకొకటి ఉంది కదా? అది నాకు ఉంది కదా. మరి నా పరిస్థితి ఏంటన్నా? మరదలు పక్కన ఉందా? అయ్యో వద్దండి, అయ్యో పడుతుందండి. ఇక ఇక తీసుకో తీసుకో. వాడి కింద పడ్డాడంటే ఎంత డేంజర్ తెలుసా? ఆ సంగతి నా బాధ తెలుసు. అరే కింద నుంచి చూస్తుంటే భయేస్తుందిరా. ఎలా? నీకు అది సెట్ అవ్వకపోయినా పక్క వాళ్ళతో సెట్ చేసాయి. ఏమండి మీరు తెలుగు వాళ్ళని సంగతి నాకు తెలుసు. ఆ విషయం మా వాళ్ళతో చెప్పండి ప్లీజ్. ఇదిగోండి చెప్పకపోతే దూకేస్తాను. చెప్పవే, చెప్పేవి సంధ్య ప్లీజ్. ఏమండి మీరు చెప్పకపోతే రెండో చేయి కూడా వదిలేస్తాను. నిజంగానే చేయి వదిలేస్తానండి. చెప్పేవి సంధ్య. 1 2 సంధ్య చెప్పవే, నిజంగా దూకేస్తాడేమో. సరే మేం తెలుగు వాళ్ళమే. గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. ఇంకా గట్టిగా. మేం తెలుగు వాళ్ళమే. కేసు బీర్లు బొక్క. థ్యాంక్ యూ సంధ్య.